ముందు చరణ్ గారు మీరే చెప్పాలి. రేవంత్ రెడ్డి సెంటర్ పాయింట్గా నడుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్లో జరుగుతున్న పంచాయతీ అని రేవంత్ రెడ్డి కొట్టిపడేసిన కవిత గారు స్వయంగా ఆరోపించారు. హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు ఒకే ఫ్లైట్లో వెళ్ళారు, చర్చించుకున్నారు. ఆ తర్వాతే తన మీద దాడి మొదలైందనేది కవిత ఆరోపణ. అయితే కవిత వెనుక ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళు బిజినెస్ పార్ట్నర్లు వాళ్ళిద్దరు. బీఆర్ఎస్లో కుటుంబాన్ని చీల్చడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా కవిత పావుగా మారింది. కవితను మంత్రివర్గంలోకి కూడా తీసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశాడని మీ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన ఆరోపణ. ఏం చెప్తారు? అంటే ప్రధానంగా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఈ తగాదాలకు సంబంధించి కావచ్చు, ఎవరు నేను ఉన్నా అని ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు కదా, ఒప్పుకోరు కదా, ఉన్నా ఒప్పుకోరు. దీని వెనకాల చాలా మంది మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దుబ్బాక్ ఎలక్షన్ సంబంధించి కావచ్చు, హుజురాబాద్ ఎలక్షన్ సమాచారం వచ్చింది. ఈటల రాజేంద్ర గారు స్పందించాలా, రఘునందన్ రావు గారు ఉన్నారు, సంతోష్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, చాలా పోచారం శ్రీనివాసరెడ్డి గారు, పల్ల రాజేశ్వరరెడ్డి గారు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇందులో చాలా మందిని ఇంప్లీట్ చేసింది కలవకుండా. ఇక్కడ చరణ్ గారు వాళ్ళంతా అదే పార్టీలు ఉన్న వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు, ఉన్న వాళ్ళు ఎవరో కదా. ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేని వాళ్ళల్లో కాంగ్రెస్ నేతల్లో ఇంకెవరి పేరు రాలేదు, ఓన్లీ రేవంత్ రెడ్డి. అది వేరే వాళ్ళన్న కలవకుల కవిత గారు అనలే కదా. కలవకుల కవిత గారు హరీష్ రావు గారి వెనక, సంతోష్ రావు గారి వెనక ఉందని చెప్పి కలవకుల కవిత గారు మాట్లాడారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆ కుటుంబం వెనక నేనెందుకుంటా, నేను ప్రజల వెనకాల ఉంటా, ప్రజలకు ముందుంటా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ముందుకు తీసుకునే ప్రయత్నంలో నేను ఉంటా తప్ప ఆ కుటుంబ పంచాయతీలో నేను తలదూర్చని చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా కాళేశ్వరంలో కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు అధికారులు ఉన్నప్పుడు అవినీతి పాల్పడడం అనేది చాలా స్పష్టంగా నిర్ధారణ. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారే చాలా స్పష్టంగా ఒప్పుకున్నారు. ఒకటి మాత్రం అవసరం, కల్వకుంట్ల కవిత గారు మాత్రం ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. అదే కాకుండా ఆ విషయంలో మాకు నేనేదో సానుభూతి ప్రకటిస్తుంది. ఎందుకంటే తను ఎమ్మెల్సీ పదవి సంబంధించి ఎవరు కూడా ఇప్పటివరకు రాజీనామా చేయమనో లేకపోతే ఒత్తిడి చేసిన పరిస్థితి లేదు. పార్టీలో 10 మందిని రాజీనామా చేయమని రోజు గోల చేస్తున్నారు, కానీ వీళ్ళు చేయట్లేదు. ఈ 10 మంది చేయట్లేదు. ఇక్కడ ఎవరైతే ఆమెను ఆదర్శంగా తీసుకొని 10 మందితో మీరు చేపిస్తారా? ఇక్కడ చేపిస్తారా? ఈ 10 విషయానికి పక్క ముదిగా ఇక్కడ ఈ ఇంటర్లింక్ ఎక్కడ లింక్ ఉంటుంది, ఏ లింక్? ఆమెను అభినందిస్తారు, రాజీనామా చేస్తే వీళ్ళేమో చేర్చుకుంటారు పార్టీలో. ఇక్కడ అంటే ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే కల్వకుంట్ల కవిత గారు మీరు అభినందించారు కాబట్టి అడుగుతున్నా. నేను అభినందించినంటే ఆమె సానుభూతి ప్రకటించిన ఆ విషయంలో, మిగతా విషయాలు రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టం. ఇప్పుడు సిబిఐ కూడా వారు ఆధారాలు సమర్పించాలి. కాళేశ్వరానికి సంబంధించి హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు పెద్ద ఎత్తున దోసుకుని చెప్పేసి చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు ఆరోపించారు. కాబట్టి సిబిఐకి ఆధారంతో ఉన్న సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా సిట్టు కూడా ఆధారాలు సమర్పించాల్సిన అవసరం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు గారు ఉండరు అని చెప్పి చాలా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ చేపించేదానని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. కాబట్టి సిట్టు కూడా ఆధారాలు సమర్పిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీగా కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా కల్వకుంట్ల కుటుంబంలో అదేవిధంగా పంచాయతీ అనేది చాలా స్పష్టంగా పంపకాల్లో తేడాల మూలంగానే తేడా వచ్చి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవిత ఎలాంటి సంబంధం లేదు. ఇంకా ఉంటే భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎందుకంటే రఘునందన్ రావు గారు దుబాకులో గెలిపించిన చాలా స్పష్టంగా మాట్లాడదాం. రఘునందన్ రావు గారు రియాక్ట్ అయ్యారు. ఆయన బీఆర్ఎస్ నేత ఏం కాదు, బీజేపీ చాలా సుదీర్ఘకాలం ఉద్యమాల్లో ఉన్న నాయకుడు. ఆయన అబ్జర్వేషన్ కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కవిత వెనుక, కవిత రేవంత్ రెడ్డి పార్ట్నర్స్ అనేది అలా కనిపిస్తుంది. ఇప్పుడు విఠలన్న మాట్లాడింది ఏమన్నాడంటే జనాలు అనుకుంటారు అన్నాడు, కానీ అదే ఇక్కడ జనాల అభిప్రాయాన్ని నమ్మినట్టే కదా. జనాల అభిప్రాయం కాదు కదా, జనాలు అనుకుంటుంది, నమ్ముతున్నారు. విఠలన్న కూడా చాలా మాట్లాడారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దుబ్బాక కావచ్చు, హుజురాబాద్ కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు, రఘునందన్ రావు గారితో ఒప్పందం అని చాలా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. ఆ ప్రశ్నలకు అందులో మీకే చెప్తాను. ఈటల రాజేందర్, రఘునందన్ ఇద్దరు హరీష్ రావు వల్లే బయటకు పోయారన్నారు. వాళ్ళిద్దరిని హరీష్ రావు గెలిపించారన్నారు. ఎలా సెట్ అవుతుంది అది? ఇది కాదు, ఇక్కడ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వరకు హరీష్ రావు గారు, శ్రవణ్ రావు గారు, అదే సంతోష్ రావు గారు అని చెప్పారు. తర్వాత మీరేమో కేటీఆర్ ఉన్నారు అంటున్నారు, ఆమెమో కేటీఆర్ ది కూడా వీళ్ళంతా ఎవరైనా ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులే. అదే కాకుండా చాలా స్పష్టంగా యూట్యూబ్ను అదే కేటీఆర్ గారు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఛానల్ అంతా కూడా హరీష్ రావు గారు చూస్తూ ఉన్నారు, నువ్వు కూడా చూసుకొని చెప్పి చాలా స్పష్టంగా అంటే 23 యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాడు చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. అదే కాకుండా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏదైతే చెట్లకు సంబంధించిన వారంలో అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి నుంచి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తూనే ఉన్న విషయం అదే. మీరు అంటే దీన్ని తెలివిగా దాటేస్తున్నారా లేకుంటే ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ
రేవంత్ రెడ్డి వీళ్ళ ఎన్నుకున్నాడు, వాళ్ళపై ఉన్న కేసులు, వాళ్ళపై ఉన్న ఏసీబీ ఏమైంది, మీది ఏం చేస్తున్నారు, మీరు రేవంత్ రెడ్డి వాళ్ళకి మద్దతుగా ఉన్నాడు అనేది కదా. మేమేమంటున్నాం, సిట్టు విచారణ జరుగుతుంది పోటీ అభ్యవహారంలో. కవిత గారు ఆధారాలతో సంబంధించినటువంటి సమాచారం అంతా అందిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సిట్టు సిద్ధంగా ఉంటుంది. 41A నోటీస్ ఏమైనా ఇస్తారా? అది తర్వాత మనం చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏసీబీలో మేము భాగస్వాములు కాదు, సిట్టులో భాగస్వాములు కాదు. ప్రభుత్వం వాళ్ళు చూస్తారు, ఎందుకంటే విచారణ సంస్థలో పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చారు. వాళ్ళు కూడా ప్రెస్ మీట్ విని ఉండవచ్చు, ఎందుకంటే ఫోన్ ట్యాప్ వ్యవహారంలో విచారణ జరుగుతాం, సిట్ విచారణ జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఏకంగా సంతోష్రావు గారి మీద ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంబంధించి కూడా తను మరి ప్రభుత్వానికి ఆధారాల సంబంధించి దాన్ని కూడా విచారణ చేయాల్సి వస్తుంది. అదే కాకుండా సిబిఐ సంబంధించి కాళేశ్వరం అవినీతి అని చాలా స్పష్టంగా తను చెప్పింది కాబట్టి ఖచ్చితంగా సిబిఐకి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇక్కడ మీరు చూస్తా ఏ రాష్ట్రంలో అయినా చూస్తా ఉన్నారు, విడగొట్టి పాలించడం వాళ్ళ ఉద్దేశం. మన బీఆర్ఎస్ పార్టీ 2023 ఎంపీ ఎలక్షన్ మరి అంతేగా ఇప్పుడు బలహీన పడితే ఎవరి లాభం జరిగింది? 37% ఉన్న ఓటు బ్యాంకు 17% తగ్గడంతో ప్రధానంగా 5 ఎంపీలు ఉన్నట్టు భారతీయ జనతా పార్టీ 8 ఎంపీలు గెలిచింది కదా. ఓటు బ్యాంక్ 20% అనామతి వాళ్ళకి. చరణ్ కౌశిక్ గారు, మీకు మాత్రం ఈ వ్యవహారం బీఆర్ఎస్ లో జరుగుతుంది కొంత ఆనందం ఇచ్చే అంశంగా కనిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ ఎన్సీపీని గెలిచారు, శరద్ పవార్ గారు అజిత్ పవార్ గారిని గెలిచారు, శివసేనను ఉద్ధవ్ ఠాక్రే ఏక్నాథ్ షిండేని గెలిచారు, ఏకంగా ఎల్జేపీని గెలిచారు. ఫస్ట్ పశుపత్ పాశ్వాన్ కేంద్ర మంత్రి చేశారు, తర్వాత చిరగ్ పాశ్వాన్ మళ్ళా కేంద్ర మంత్రి చేశారు. భారతీయ జనతా పార్టీ చీల్చే సంస్కృతి భారతీయ జనతా పార్టీలో ఉంటది. అదే విలీనమయ్యే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అదే చెప్తున్నా, ఆడికే వస్తున్నాం. విలీనమయ్యే ప్రయత్నం చేసిన మాట దాని విలీనం అయితే లాభం జరగదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గ్రహించి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి రూపంలో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలహీన పరిచినప్పుడు అయితే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ లాభం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఎంపీ ఎలక్షన్లో 24లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో 37% వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి తర్వాత 17% పరిమితం అయితే 20% విడిపోయింది భారతీయ జనతా పార్టీ. మా 40% మాకు అట్నే ఉన్నాయి, మాకేం లాభం లేదు. కల్వకుంట్ల కవిత గారితో బీఆర్ఎస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ బలహీన పడితే అది భారతీయ ఏది ఇమీడియట్ ఎలక్షన్ లేవు కదా. ఇప్పుడు ఎలక్షన్ల గురించి కాదు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లేవా? ఇప్పుడు ఎలక్షన్ లోకల్ బాడీలో లోకల్ బాడీలో భారతీయ జనతా పార్టీ బలహీన ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ మేము కాదు. ఎందుకంటే లోకల్ బాడీలో బీఆర్ఎస్ పార్టీకి కన్నా భారతీయ జనతా పార్టీ వీక్ గా ఉన్నది. ఎంపీ ఎలక్షన్ గెలిచిన బలహీన ఆగండి చెప్పండి కౌశిక్ ఒక్క మాట. ఇప్పుడు కవిత ముందు పెట్టి మేము చీల్చి ఆమె లిక్కర్ స్కామ్ నుండి మేము తీసుకుంటే మాకు లాభమా? మరి ఎంతమంది చేసిరే మీరు? ఏమంది విశ్వాసం కేసు అయింది ఆయన ఇప్పుడు భారతీయ ముఖ్యమంత్రి అయ్యిండు. సువేంద్ర అధికారి టీఎంసీ కేసు అయింది. భారతీయ ఫ్లోర్ లీడర్ ఉన్నారు వాళ్ళే కాదు, అశోక్ చవాన్ గారు ఒక్కరా ఇద్దరా? అజిత్ పవార్ ఉరిదీయాలని చెప్పి 70 కోట్ల కుంభకోణం చేసి నేషనల్ కరప్షన్ భారతీయ జనతా పార్టీలో ఆర్థిక శాఖ మంత్రి, ఎన్డీఏలో ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు. కరప్షన్ పార్టీ అన్న రేవంత్ రెడ్డి మీ సీఎం ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ అంతో ఇంతో చేసుకుంటాము కౌశిక్ భాయ్, రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ ఒక్క నిమిషం విఠల్ గారు, చరణ్ కౌశిక్ గారు 2 పార్టీల్లో చేరనంటున్నారు. ఆమె ఏదో బీసీ నినాదంతో కొత్త పార్టీ పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.